హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్పెండర్ ప్లస్ బైక్. అనంతపురం నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు. ఒకటి ఆయిల్ తాగుతుంది, 2 మైలేజ్ రావడం లేదు, 3 మనకి గేర్లు వేసినప్పుడు వెనక్కి టైట్గా పడుతున్నాయి అని చెప్పారు. అందుకని అన్ని చెక్ చేసుకుంటూ మనం బోర్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఆయిల్ తాగుతుందంటే బోర్ అయితే ఓపెన్ చేయాలి, రింగులు మాత్రం వేయొచ్చు కదా అని అడగొచ్చు. అలాంటి పనులు అయితే మనం చేయము. ఓన్లీ 2-3 నెలలు మాత్రం వర్క్ జరుగుతాయి. మనం ముందర ఉన్న 10 సైజ్ బోల్టాలు ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి రాగి వాచర్ మాత్రం ఉంది, మిగిలిన మొత్తం స్టీల్ వాచర్ ఉంది. ఆ రాగి వాచర్ మనం ఆయిల్ పంపు వీల్ ఎక్కడైతే ఉంటుందో అటు సైడ్ అయితే ఉంటుంది. మనకి ఆయిల్ అనేది పైకి ఎక్కిస్తుంది కాబట్టి అక్కడ లీక్ కాకూడదనే ఉద్దేశంతో అక్కడ మనకి రాగి వాచర్ అయితే ఇస్తారు. నేను రీసెంట్గా మా గ్యారేజ్లో ఒక పిల్లోడు వేరే దగ్గర చేరి మన దగ్గరికి అయితే వచ్చారు. ఆ పిల్లోడు వచ్చేసి ఎక్కడైనా వేయచ్చు అని చెప్పాడు, మా ఓనర్ అనేది చెప్పాడు. అలా వేయకూడదు, అది ఆయిల్ లీకేజ్ కాకూడదు అనే ఉద్దేశంతో అక్కడైతే ఇచ్చి ఉంటారు. మనం హెడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. హెడ్ ఓపెన్ చేస్తూ మైలేజ్ రావడం లేదు అంటే మనకి హెడ్లో మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఉంటుంది. క్లచ్ పెట్టి పోయిన మైలేజ్ రాదు. ఎక్కువగా ఓవర్గా మన బైక్ బోర్కి వచ్చినా ఏమైనా బ్రేకులు పట్టేసినా కూడా మనకు మైలేజ్ అయితే రాదు. మనం టెస్ట్ రైడ్ చేసాం, మనకి హెడ్లో ప్రాబ్లం ఉన్నట్టయితే అర్థమైంది. అది ప్రాబ్లం ఏమిటనేది కూడా మనం అయితే గమనిస్తాం. ముందుగా వాల్స్ అయితే బయటకైతే తీసుకుంటున్నాం. లోపల మనకి ర్యాకర్స్ బుస్ రాడ్లు అయితే ఉంటాయి. వాటికి 12 సైజ్ థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది. మీరైతే గమనించవచ్చు. ఎలా బయటకు తీయాలి అనుకోకుండా మనం ఆ 12 సైజ్ బోల్ట్ ఏదైనా లోపలికి పెట్టి తీసామంటే బయటకు అయితే వస్తుంది. అలాగే ర్యాకర్స్ కూడా చెక్ చేసుకుంటూ ప్రతిదైతే చెక్ చేసుకుంటూ అయితే ఓపెన్ చేసుకోవాలి. అదైతే బాగుంది. 2 ర్యాకర్స్ అయితే నేనైతే చెక్ చేసుకుంటున్నాను. 2 అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాల్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. మీరైతే గమనించవచ్చు. వాల్ లాక్లు ఓపెన్ చేస్తున్నాం. ముందుగా మనం కాస్త వాల్ ఓపెన్ చేస్తున్నప్పుడు జాగ్రత్త అయితే ఆ లాక్లు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. మీకు మీ పని మీద ఎక్స్పీరియన్స్ నమ్మకం ఉంటే ఏం పర్లేదు, కానీ ఎక్కువ అటు ఇటు కొట్టామంటే ఆ లాక్లు అయితే ఎగిరిపోతాయి. హీరో బైక్లకు అయితే దొరుకుతాయి మనకి. ఇది మైలేజ్ రాకపోవడానికి గల కారణం ఏమిటి అనేది మనకి ఈ హెడ్లో అనేది అర్థమవుతుంది. మ్యాక్సిమం ఏం జరిగింది ఏమిటి అని మనం బైక్ డ్రైవ్ చేసాం కాబట్టి మనకి హెడ్లోనే ప్రాబ్లం అనేది అర్థమైంది. ఇక్కడ నేనైతే వాల్ అయితే బయటకు తీస్తున్నాను, అదైతే రావడం లేదు. ఇక్కడే సగం ప్రాబ్లం అయితే అర్థమైపోతుంది. వాల్స్ అనేది పూర్తిగా టైట్ పెట్టారు. ఆ టైట్ పెట్టడం వల్ల వాల్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఎనీ టైం ఆనుకొని ఉండడం వల్ల కాస్త రిపీట్ అయితే అయి ఉంటుంది. అందుకని నేను ఆ వాల్స్ని అయితే బయటకు అయితే తీయడానికి ట్రై చేస్తున్నా. ఎంత బలంగా లాగినా కూడా రావడం అయితే లేదు. బ్యాక్ సైడ్ ఇంకో వాల్ ఏదైనా పెట్టి మనం కొట్టవచ్చు. ఇక్కడ స్కూల్ లెవర్ మన దగ్గర షార్ప్ది అయితే ఒకటి ఉంటుంది. ఆ షార్ప్ స్కూల్ లెవర్ పెట్టి లైట్గా అయితే టచ్ చేస్తున్నాను. లోపల గైడ్స్ అయితే దెబ్బతింటాయి. ఎలాగో కొత్తవి అయితే గైడ్స్ వేస్తాం. నేను ఇక్కడ కటింగ్ బ్లేడ్ పెట్టుకొని లాగుతున్నా కూడా వాల్ అయితే మీరైతే చూడండి, గమనించండి. అదైతే బయటకు అయితే రావడం లేదు. ఇంతకుముందు హెడ్ అయితే 2 సార్లు చేపించారంట అన్న. ఒకటి షోరూంలో చేపించారు, 2 బయట చేపించారు. మైలేజ్ రావడం లేదని. మనకి అంతలా అది ఎందుకు పట్టేసింది అంటే వాల్ అనేది పూర్తిగా టైట్ పెడితే ఈ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ వచ్చేసి నేను కింది వైపు చూపిస్తున్నది కాదు, పైన ఫేస్ ఏదైతే ఉంటుందో అది రిపీట్ అయితే ఉంటుంది. ఇక్కడ కింది వైపు కూడా సీటింగ్ అయితే పర్ఫెక్ట్గా లేదు. అది మనకి సీటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే అలా బ్లాక్ కలర్ అయితే ఉండదు. ఇది పెద్ద వాళ్ళకైతే చూపిస్తున్నాం, మీరు గమనించండి. అక్కడ మనకి వైట్ కలర్ అయితే ఉంది. ఈ చిన్న వాల్కి వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది. ఈ ఒక్క కారణం వల్లే మనకు మైలేజ్ అయితే రావడం లేదు. వాల్స్ అనేది పూర్తిగా టైట్ అయితే పెట్టారు. ఇక్కడ నేను లోపలికి అయితే ప్రెస్ చేస్తున్నా, అయినా కూడా వెళ్ళడం లేదు. ఇక్కడ సుత్త తీసుకొని అయితే టచ్ చేస్తున్నా. గైడ్స్ అయితే మనం చేంజ్ చేస్తాం. గైడ్స్ పోతాయి కదా అలా కొడుతున్నామని అయితే అనుకోకండి. ఎలాగో మనం హెడ్ బోరు చేపిస్తున్నాం కాబట్టి అదైతే చేపిస్తాం. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఇది స్పెండర్ ప్లస్ బైక్. ఇక్కడ రబ్బర్ వాచర్ అయితే వేశాడు. మీరు గమనించవచ్చు. మనకి స్పెండర్ ప్లస్ సెల్ఫ్ బైక్లకి అలా రబ్బర్ వాచర్ అయితే అక్కడ వేయకూడదు. అలా ఎందుకు వేసాడో అక్కడ వేసిన మెకానిక్కే తెలియాలి. అది కాక ఇక్కడ టోపీ బుస్ మీరు ఇంకొకటి గమనించారంటే ఇక్కడ టోపీ బుస్ కూడా వేశాడు. మనకి సెల్ఫ్ లేని స్పెండర్ బైక్లకు కానీ సెల్ఫ్ లేని ఫ్యాషన్ ప్రో బైక్లకు కానీ వాటికి వస్తుంది అలా మనకి టోపీ బుస్ ఆ రబ్బర్ వాచర్. మీరు గమనించారంటే ఇక్కడ టోపీ బుస్ అయితే ఉంది. సెల్ఫ్ ఉన్న బైక్లకి ఏ బైక్లకు కూడా రాదు. అంటే ఇక్కడ మెకానిక్ వచ్చేసి సగం తెలిసి సగం తెలియని మెకానిక్ అయితే చేశాడని అయితే అర్థమవుతుంది. మెకానిక్ని తక్కువ చేయాలని కాదు, కానీ కాస్త మనం చేసే వర్క్ మీద మినిమం నాలెడ్జ్ అనే మనకైతే ఉండాలి. ఆయిల్ తాగుతుందని చెప్పారు కాబట్టి మనం బోర్ కూడా బయటకైతే ఓపెన్ చేసాం. ఏమైనా ఎక్కువగా లైన్స్ పడ్డాయా అనే ఉద్దేశంతో మనం గమనిస్తే అంత ఓవర్గా అయితే లేదు, లైట్గా లోపలికి ఉన్నాయి. కానీ మళ్ళీ మనం పూర్తిగా ఆయిల్ మొత్తం తాగేంత అయితే లేదు. ఇక్కడ ఒక రబ్బర్ రింగ్ అయితే ఉంది, ఇక్కడ మాత్రమే ఉండాలి సెల్ఫ్ ఉన్న బైక్లకి. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఉంది కదా స్టెప్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇక్కడైతే పర్ఫెక్ట్గానే ఉంది. బోర్ అయితే దీనికి ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు. పిస్టన్ మీకు గీకు కూడా చూపిస్తా. పిస్టన్ పైన అయితే కార్బన్ ఉంటుంది కదా, ఆ కార్బన్ అయితే బయటికి తీసిన తర్వాత అయితే చూపిస్తా. దీనికి ఫుల్ ఇంజన్ చేయాలా ఆఫ్ ఇంజన్ చేయాలా అనేది కూడా మీకు అయితే చూపిస్తాం. మనం ఎప్పుడైనా కూడా ఆఫ్ ఇంజన్ చేసామంటే బైక్లు అనేది త్వరగా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఓన్లీ మనం
హెడ్ బోర్ మాత్రం చేయించుకున్నామంటే మిగిలిన బైక్ అలానే ఉంటుంది, మీకు పికప్ పెరగదు, ఏదనేది కూడా పెరగదు, ఓన్లీ ఆయిల్ తాగడం అయితే ఆగుతుంది. మిగిలిన బైక్ మీద ప్రెజర్ అనేది అలాగే ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా కూడా ఆఫ్ ఇంజన్ చేపిస్తున్నారంటే దాంతోపాటు క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ, టైమింగ్ చైన్ అన్నీ చెక్ చేయించుకోండి. క్రాంక్ షేక్ మాత్రం లేకుంటే అక్కడ క్రాంక్తో ఆపేసి మిగిలినవన్నీ అయితే చెక్ చేయించండి. ఇక్కడ నేనైతే పిస్టన్ అయితే గమనిస్తున్నా, ఆయిల్ రింగ్స్ లైట్గా లోపలికైతే స్టక్ అయితే ఉన్నాయి, ఆ మాత్రం చాలు బైక్ అయితే ఆయిల్ తాగడానికి. కస్టమర్ అయితే రింగులు మాత్రం వేయండి అని అయితే చెప్పాడు. మనమైతే అలా అయితే చేయమని అయితే చెప్పేసాం. ఎందుకంటే 2-3 నెలల తర్వాత మళ్ళీ ఆయిల్ తాగడం అయితే ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. అలాగే దీనికి ముక్కాలు ఇంజన్ అయితే చేస్తున్నాము, హాఫ్ బోర్ అయితే ఎప్పటికైతే చేయకూడదు. చేసామంటే మళ్ళీ త్వరగా ఫెయిల్ అయితే అవుతుంది. చేయించుకుంటే ఫుల్ ఇంజన్ లేదా 3/4% అని అయితే చేయించుకోండి. 3/4% ఇంజన్ అంటే ఓన్లీ క్రాంక్ తప్ప మిగిలిన అన్నీ అయితే చెక్ చేసుకోవడం. మనకి ఇక్కడ క్లచ్ ఓపెన్ చేయడానికి ఓన్లీ మనం రన్నింగ్లో వెళ్తుంటే క్లచ్ ప్లేట్లలో సౌండ్ వస్తుంది. ఇంకొకటి కస్టమర్ మనకు చెప్పింది గేర్ రిటర్న్ వేసేటప్పుడు కాస్త హార్డ్గా పడుతుంది అని చెప్పాడు. అవి రెండు కూడా మనం గమనించుకుంటూ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేది అయితే గమనించాలి. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ చెక్ చేసుకోవాలి. అలాగే గేర్ అనేది ఎందుకు మామూలుగా ఫ్రంట్ వేసేటప్పుడు అయితే బాగానే పడుతుందని చెప్పారు, కానీ రిటర్న్ వేసేటప్పుడు మాత్రమే టైట్గా పడుతుందని చెప్పారు. అందుకని దాన్ని కూడా మనమైతే గమనించాలి ప్రాబ్లం ఏముంది అని. ముందుగా మనం క్లచ్ కప్ అయితే ఓపెన్ చేసుకొని క్రాంక్ బ్యాలెన్సింగ్ వీల్ కూడా ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ 2 బోల్టాలు అయితే ఉంటాయి, బోల్టాలు అంటాను నట్లు, అటు సైడ్ క్లచ్ దానికి ఇటు సైడ్ దానికి కాస్త లావ్ అయితే బ్యాలెన్సింగ్ వీల్ పైన వచ్చే ఆ నట్టు ఏదైతే ఉంటుందో అది కాస్త లావ్ అయితే ఉంటుంది. క్లచ్ ప్లేట్ల దగ్గర వచ్చేదైతే చిన్నగా అయితే ఉంటుంది. మనం అదైతే గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక కప్ అయితే ఉంటుంది, అది క్లచ్ ప్లేట్లకి ఎనీ టైం ఆయిల్ అందటానికి ఆ విధంగా అయితే పెట్టింటాడు. అలాగే మనకి స్పెండర్ ప్లస్ బైక్లకి ఎంత ఇంజన్ ఆయిల్ పోయాలనేది కూడా చాలా మందికి అయితే తెలియదు. కరెక్ట్గా ఇంజన్ ఆయిల్ అయితే మనం 8.5 ml అయితే పోయాలి, 900 ml అయితే పోస్తుంటాం. దానివల్ల అయితే ప్రాబ్లం అయితే కాదు. కానీ లీటర్ పోసారంటే కంపల్సరీగా ఆయిల్ సీల్, మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ అయితే ఎక్కువగా పోతూ ఉంటాయి. కాబట్టి లీటర్ అయితే మనకి స్పెండర్ ప్లస్ బైక్లకు అయితే, ఫ్యాషన్ ప్రో కానీ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ స్పెండర్ ప్లస్లకు అయితే వీటికైతే పోయకండి. అలాగే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నాం. రన్నింగ్లో క్లచ్ పట్టుకున్నప్పుడు మనకి సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ బాల్స్ కూడా మనం చెక్ చేయడం అయితే జరుగుతుంది. లైట్గా అయితే సేక్ ఉంది, మీరైతే గమనించవచ్చు. బేరింగ్ అయితే పోయలేదు, ఒక లైట్ ఉండకైతే ఉంది. దానివల్ల అయితే ప్రాబ్లం అంత క్రియేట్ కాదని అయితే మనకు అర్థమవుతుంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే మనం అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇవి సౌండ్ అయితే వస్తున్నాయి క్లచ్ ప్లేట్లు. మనం దానిని ఎలాగో బాగున్నా బాగోలేకపోయినా కూడా మార్చి అయితే పెట్టేసేయాలి. ఎందుకంటే మనకి ఆ సౌండ్ అనేది క్లచ్ పట్టుకున్నప్పుడు అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే మార్చాలి. డబల్ పని అయితే ఉండకూడదు. అనంతపురం నుంచి మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్గా నీట్గా అయితే చేసి పంపించాలి. మళ్ళీ బాగుంది కదా అని వేసి 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడే చేయించుకుంటుంటే అంత దూరం వెళ్ళి ఎందుకు చేయించుకున్నాననే ఒక ఫీల్ అయితే వస్తుంది. ఆ ఫీల్ రాకూడదనే ఉద్దేశంతో అన్ని ప్రతిదీ చెక్ చేసుకుంటూ మనం ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే పూర్తిగా అరగలేదు, కానీ వీటి వల్ల అయితే సౌండ్ అయితే వస్తుంది. లోకల్ యూజ్ చేసినట్టయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇవి ఈ మధ్య ఇంకొక విచిత్రం ఏమిటంటే మనకి కంపెనీ ప్యాకింగ్ ఉండి లోపల లోకల్ స్పేర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వాటి వల్ల మేము కూడా కనుక్కోలేనంత స్థితికి అయితే వచ్చాము. అందుకని మనం స్పేర్స్ కాస్త షోరూంలో ఎక్కువ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ క్లచ్ బెల్ అయితే ఓపెన్ చేసాం. క్లచ్ బెల్ అయితే సేక్ అయితే లేదు, మీరైతే గమనించవచ్చు. క్లచ్ బెల్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి అయితే సేక్ అయితే లేదు. జిపిటి గేర్ వీల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎలా ఉన్నా కూడా మనం అయితే మార్చేస్తాం. దీనివల్ల అయితే సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి జిపిటి గేర్ వీల్ బాగున్నా బాగోలేకపోయినా ఈ పళ్ళు అనేది బైక్ వచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి ఓపెన్ అయ్యి కాస్త సౌండ్ అనేది నాయిస్ సౌండ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బైక్ స్మూత్గా రావాలంటే దాన్ని కొత్తదైతే వేసేస్తాం. నెక్స్ట్ గేర్స్ అనేది టైట్గా పడుతుంది అని చెప్పారు. మీరు ఇక్కడ గమనించారంటే అక్కడ ఒక కాట్ అయితే పడింది. నేను వేలైతే పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ టచ్ కావడం వల్ల రిటర్న్ అంటున్నప్పుడు అది దానికి టచ్ అయ్యి గేర్లు అనేది టైట్గా పడే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరైతే అక్కడ గమనించవచ్చు. మనకి కస్టమర్ గేర్ డౌన్ చేసేటప్పుడు టైట్ వస్తుంది అని అయితే చెప్పారు. అది అక్కడ టచ్ అవుతూ ఉంది, అందుకని మనకు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. అది టచ్ కాకుండా కాస్త బెండ్ చేసుకున్నా పర్వాలేదు. మనకి కాస్త బయటకు అన్నామనుగా కూడా మనకైతే అది టచ్ కాదు. అది టచ్ కావడానికి గల కారణం ఏమిటంటే ఆ ప్లేట్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ మీకు ఆ ప్లేట్ అయితే చూపిస్తాను. ఇక్కడ మిగిలిన బైక్లకు అయితే వాచర్ అయితే ఉంటుంది, మనకి స్పెండర్కి అయితే రాదు. నేను అక్కడ ప్లేట్ పట్టుకున్నాను కదా, అది ఎక్కువగా సేక్ ఉండడం వల్ల అదైతే టచ్ అయితే అవుతుంది. కాస్త బెండ్ చేసుకున్నామంటే మనకైతే వర్క్ అయితే జరుగుతుంది. మళ్ళీ మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కిచ్చేటప్పుడు కూడా మనం ఫిట్ చేసుకుంటే చెక్ చేసుకోవాలి. మనం లేదు దగ్గరకైతే అన్నీ అయితే తీసుకొని వచ్చాం. దీనికి 3/4% ఇంజన్ అయితే చేస్తున్నాం, హాఫ్ బోర్ అయితే కాదు. ఇక్కడ మనం వాళ్ళకైతే చూపిస్తాం ఓవర్గా టైట్ వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ ఎక్కువగా రిపీట్ అయితే అయ్యాయి, మీరైతే చూడండి అన్నారు. నేనైతే గైడ్స్ కూడా ఓపెన్ చేయించా. ఆ గైడ్స్కి అనేది లోపలికి అవైతే పట్టడం లేదు, మీరైతే చూడండి. అలా ఎందుకు జరిగి ఉందంటే వాళ్ళు అనేది
టైట్గా పెట్టారు, కాస్త లూజ్ అనేది ఉండాలి, అందుకని అలా అయితే జరిగింది. మొత్తం మనం లేత్లో హెడ్ బోర్ చేయించుకొని రావడం అయితే జరిగింది. నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఇంజన్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మ్యాగ్నెట్ కప్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఎలాగో టైమింగ్ చైన్ కిట్ కూడా వేయాలి. కంపల్సరీగా మనం హెడ్ బోర్ చేస్తున్నామంటే టైమింగ్ చైన్ కిట్, క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ ఇంకా ఏమైనా పోయాయంటే అవన్నీ చూసుకొని వేసుకోవాలి. కానీ ఎప్పుడు ఓన్లీ ఆ బోర్ అంటే హెడ్ బోర్ మాత్రం చేయించుకున్నారంటే కంపల్సరీగా అయితే ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే వాటి మీద అంత ప్రెజర్ అయితే పడుతుంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ మెయిన్గా అంటే బైక్ అనేది టైట్గా మూవ్ అయ్యి బోర్ చేసిన దాని మీద ఇంకా ప్రెజర్ పడి బోర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బోర్ బదులు మీరు 3/4% బోర్ అయితే చేయించుకోండి. మనం టైమింగ్ చైన్ కిట్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాగూ ఆ బోర్ చేస్తున్నాం కాబట్టి ఇది బాగున్నా బాగోలేకపోయినా వాటికి సంబంధించేటివి మనమైతే మార్చేసేయాలి. ఆయిల్ పంప్ వీల్ పళ్ళు కూడా బెండ్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఆయిల్ పంప్ వీల్ కూడా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. టైమింగ్ చైన్ కిట్లో ఎలాగో కొత్తదైతే వచ్చేస్తుంది మనకి, కాబట్టి కంపల్సరీగా చేంజ్ చేసేసుకున్నామంటే మనకి సౌండ్ ప్లస్ ఆయిల్ అనేది నీట్గా ఎక్కుతుంది. ఆ వీల్ అనేది బెండ్గా ఉంది. మనకి ఆయిల్ పంప్ వీల్ ఓపెన్ చేసామంటే దానిపైన ఒక బుస్ అయితే ఉంటుంది. లోపల మనకి ఆయిల్ పంప్ వీల్ రాడ్ అయితే వస్తుంది. నేనైతే దీన్ని పట్టుకొని ఇక్కడ తిప్పుతూ ఉన్నాను, మీరైతే గమనించవచ్చు. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్గా వస్తుంది. ఇక్కడ వరకు కానీ మీరు చూస్తారని అయితే మనకైతే లేదు, చాలామంది చూసే అవకాశం ఉండదు. టైమింగ్ చైన్ కిట్ అయితే కొత్తదైతే వేస్తున్నాం. ఇక్కడ మీరు ఆయిల్ పంప్ వీల్ కూడా గమనించవచ్చు. మనం ఆయిల్ పంప్ వీల్ తీసి కొత్తదైతే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్యాకింగ్ పోయినా కూడా లోపలికి డస్ట్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆ ప్యాకింగ్ కూడా మీరైతే కొత్తదైతే వేసుకోండి. ప్యాకింగ్ కిట్లో కొత్తదైతే ఎలాగో వస్తుంది కాబట్టి మనకి దాన్ని కొత్తది వేసి అయితే ఫిట్టింగ్ చేసుకోవడం అయితే మంచిది. వీడియో లెంత్ వస్తుందనే ఉద్దేశంతో కాస్త ఫాస్ట్గా పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఆయిల్ పంపు కుదిరితే ఆయిల్ పంపు చేంజ్ చేసుకున్నా పర్లేదు, ఆయిల్ అనేది ఫ్రీగా ఎక్కుతుంది. దీనికైతే ఆయిల్ పంప్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. మనం పర్ఫెక్ట్గా అయితే ఉంది. మనం ఇంజన్ చేస్తున్నామంటే ఆయిల్ పంపు కూడా మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. అది ఒక్కటి చాలు బైక్ ఓవర్గా హీట్ చేయించడానికి మనకి. కాబట్టి ఇంజన్ చేస్తున్నామంటే ఆయిల్ పంపు వీలు, ఆయిల్ పంపు అన్నీ చెక్ చేసుకుంటూ 1-2 సార్లు. డబ్బల పని అనేది కాకూడదు మనకి ఏదైనా కూడా. సారీ, దీనికి మనం ప్లేట్ వేయకుండానే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాం వీడియో తీసే ఉద్దేశంతో. ప్లేట్ అంటే మనకి గేర్ లివర్ వేయకుండానే మనం అయితే గేర్ స్టార్ అయితే వేసేస్తున్నాం. మళ్ళీ ఓపెన్ చేసి మనం గేర్ స్టార్ అయితే ఫిట్టింగ్ చేసి ఇక్కడ టచ్ అవుతుందా అని అయితే చెక్ చేసుకుంటున్నాం, మీరైతే గమనించండి. కాస్త బెండ్ అయితే బయటకు తీసాం. మనం దీన్ని కూడా కొత్తదైతే చేంజ్ చేయొచ్చు, కానీ ప్రతిసారి కస్టమర్కి ఫోన్ చేసి ఇలా అని చెప్తూ ఉంటే బాగుండదనే ఉద్దేశంతో దాన్ని బెండ్ తీసి బయటకు అయితే వేయడం అయితే జరుగుతుంది. అది చెక్ చేసుకున్నాం మనం. ఇది ప్రాబ్లం అలాగే క్రియేట్ అవుతుందిరా అంటే అయితే చేంజ్ చేసేవాళ్ళం. దాన్ని బయటకైతే మళ్ళీ మీకు తీసి అయితే చూపిస్తాను. కాస్త బెండ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది. ఆ స్ప్రింగ్ గ్యాప్ అనేది ఇందాక వెనక్కి అన్నప్పుడు వచ్చేది కాదు, మీకు మళ్ళీ అయితే వెనక్కని చూపిస్తా. ఇప్పుడైతే చూడండి అక్కడ గ్యాప్ అయితే ఏర్పడుతూ ఉంది. ఇందాక అక్కడ టచ్ అయ్యేది, ఇక్కడ కింద స్ప్రింగ్ కూడా చూడండి, స్ప్రింగ్ దగ్గర వేలు పెట్టి చూపిస్తున్న దగ్గర అదైతే వెళ్ళి టచ్ అవుతుంది. ఇందాక టచ్ అవుతుంది లేదు అక్కడ, అందుకని మనకి అక్కడ వెళ్ళి అయితే అది దానికి టచ్ అయ్యి గేర్లు అనేది టైట్గా పడుతుంది. అది కాస్త బెండ్ ఉండడం వల్ల మనం ప్రతిదీ గమనించుకుంటూ మనకి కస్టమర్ అదే పనిగా అయితే చెప్పారు, గేర్లు అనేది డౌన్ చేస్తున్నప్పుడు టైట్గా పడుతుంది అని. అలాగే జిపిడి గేర్ వీల్ అయితే తీసుకొని వచ్చాం. మీరు జిపిడి గేర్ వీల్ కానీ అయితే చూడొచ్చు. కంపల్సరీగా మనం బోర్ చేస్తున్నామంటే ఫుల్ ఇంజన్ చేస్తున్నా హాఫ్ బోర్ చేసుకున్నా అందరూ చేంజ్ చేయాలని అయితే లేదు. కొన్ని వాటికి బాగుంటాయి, కొన్ని వాటికి బాగుంటాయి. మనం చేంజ్ చేసుకున్నామంటే నాయిస్ సౌండ్ అనేది ఉండదు. క్లచ్ బెల్ అయితే దీనికైతే పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం అన్ని ఛాంబర్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ క్లీనింగ్లోనే మనకి బైక్ అనేది ఓవర్ హీట్ కాకోకుండా మనకి ఆయిల్ జాలికి ఎటువంటి డస్ట్ అడ్డం పడకోకుండా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు అయినా మనమైతే నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కించుకోవాలి. పైన ఒక స్టార్ వాచరు, దానిపైన 2 కట్ వాచర్లు, దానిపైన ఒక కప్పు వాచర్ అయితే ఉంటుంది మనకి. స్పెండర్ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ ఫిట్ చేయాలంటే ఇంకా ఏ దానికైనా కూడా సింపుల్గా అయితే తెలుస్తుంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే మనం కంపెనీ అయితే తీసుకొని వచ్చాం, మీరైతే గమనించవచ్చు. ఓపెన్ చేసి కాసేపు ఆయిల్లో నానబెట్టినా పర్లేదు. హీరో బైక్లకు అయితే ఎలాగో కింద కప్పు ఇస్తూనే ఉంటాడు మనకి. వీటికి ఆయిల్ వేసుకున్న తర్వాత నీట్గా ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. పైన ఆ మార్క్ అనేది కూడా మనకైతే ఇచ్చాడు. హీరో బైక్లకు అయితే సింపుల్గా ఎలా ఉన్నా కూడా మనమైతే ఫిట్ చేయొచ్చు. కస్టమర్లకి ప్రతి ఒక్కరికి కస్టమర్లు అంటే మెకానిక్లకు అయితే అందరికైతే తెలిసే ఉంటుంది. కింద ఒక వాచ్ వేసి దానిపైన చిన్న నట్టు అయితే ఉంటుంది. అటు సైడ్ దానికి ఇటు సైడ్ దానికి తేడా ఏమైనా ఉందంటే అటు సైడ్ది లా ఉంటుంది, ఇటు సైడ్ అయితే చిన్నగా ఉంటుంది, అంతే తేడా. నీట్గా టైట్గా అయితే ఫిట్ చేసుకోండి. హీరో మనకి ఏ బైక్లో అయినా కూడా ఇవి సింపుల్గా అయితే వస్తాయి. ఎంత టైట్ చేసినా కూడా అంత సతాయించవు. టీవీఎస్ బైక్లకు అయితే చాలా ఓవర్గా టైట్ ఉంటుంది, హోండా చైన్లకు కానీ. హీరో బైక్లకు అలా కాదు. కస్టమర్లకి ఏదైనా కూడా మెకానిక్లకు కూడా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఏవైనా ఉన్నాయంటే అవి హీరో బైకులు మాత్రమే.
క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ ఫిట్ చేస్తున్నాం అంటే స్ప్రింగులు అనేది పర్ఫెక్ట్గా కూర్చున్నాయా లేదా, అటు సైడు ఇటు సైడు చెక్ చేసుకుంటూ మీరైతే కూర్చోబెట్టాలి. దీనికి కస్టమర్ వచ్చేసి మైలేజ్ కూడా రావడం లేదని చెప్పారు కాబట్టి మనకు ఒకటి ఆయిల్ తాగే ప్రాబ్లం బోర్ అయితే చేయించాం, రెండు మైలేజ్ రాకపోవడానికి హెడ్ అలాగే మైలేజ్ స్క్రూ కానీ మనం లాస్ట్కి అయితే చెకింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కస్టమర్కి అయితే బైక్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హీరో బైక్లకి ఎక్కువగా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను జ్వరం వచ్చి ఒక 3 days ఇంతకుముందుకు అయితే రాలేదు. ఒక బైక్ మనకు పంపించింది, గేర్ ఆయిల్ నుంచి అయితే ఆయిల్ అయితే లీక్ అయింది. దానివల్ల కస్టమర్ అయితే మళ్ళీ మనకు కాల్ చేసి చెప్పారు కాబట్టి మనం అన్నీ ఒక 3 days ఎక్కువ టైం తీసుకొని కానీ నీట్గా చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం బోర్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మనమైతే యూస్ చేసేది ఓన్లీ ఉషా పిస్టన్స్ మాత్రమే. మీరైతే గమనించవచ్చు, పిస్టన్ అయితే 25 అంటే ఇది ఫస్ట్ టైం అయితే బోర్ చేయించాం. రబ్బర్ రింగ్ అక్కడ మాత్రమే ఉండాలి సెల్ఫ్ ఉన్న బండ్లకి, అంటే అన్ని బైకులకు కాదు. హీరోలో మనకి ఫ్యాషన్ ప్రో కానీ స్పెండర్ కానీ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ రబ్బర్ రింగ్ అక్కడ మాత్రం అయితే ఉండాలి, పైన అయితే ఉండకూడదు. మనం నీట్గా బోర్ అయితే ఫిట్ చేసుకున్నాం. మీకు రింగులు అనేది ఫిట్ చేసుకునేది ఇటుకే వీడియో లెంత్ వస్తుందనే ఉద్దేశంతో అక్కడి వరకు అయితే చూపించడం అయితే లేదు. రింగులు అనేది ఎలాగో ఫిట్ చేసుకుంటారని. పైన హెడ్ గ్యాస్ కట్ అయితే బిగించడం అయితే జరుగుతుంది. దానికి పేస్ట్ పెట్టించుకుంటారా లేదనేది అయితే అది మీ ఇష్టం. లైట్గా అయితే పెట్టుకోండి కానీ ఓవర్గా అయితే పెట్టకండి, ఎందుకంటే అక్కడ మనకి ఆయిల్ అనేది సప్లైకి మెయిన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ మనం ఎక్కువ పేస్ట్ అయితే పోయడం లేదు. నెక్స్ట్ హెడ్ అయితే ఫిట్ చేస్తున్నాం. వాల్స్ అయితే 2 కొత్తవి అయితే తీసుకొచ్చాం. మనం ఓపెన్ చేసేటప్పుడు ఎంత టైట్గా వచ్చాయో ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. నేను చేత్తో నెట్టగానే చూడండి బయటకు అయితే వస్తున్నాయి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఎంత సింపుల్గా ఆడుతున్నాయో మనకి ఆ విధంగా అయితే ఆడాలి. వాల్ ఆయిల్ సీల్ అయితే 2 అయితే కొత్తవి అయితే తీసుకొని వచ్చాను. లైట్గా కాస్త వాటికి ఆయిల్ పూసి లోపలికి అయితే పెడుతున్నాం. వాల్ ఆయిల్ సీల్ అయితే మీకు ఫిట్ చేసి తర్వాత స్ప్రింగులు దాని కింద లాకులు అయితే మనమైతే ఫిట్ చేసుకోవాలి. వాచర్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. మనం వాల్ ఆయిల్ సీల్ ఫిట్ చేసుకొని అది మళ్ళీ వాల్ ఆయిల్ సీల్ కూర్చుందా లేదా ఇలా లాగితే వెనక్కి అయితే వెళ్ళాలి. అక్కడ మనం వేలు అడ్డం పెట్టి ఇలా బయటకు తీసి అలా అన్నామంటే మనకి అలా అయితే రావాలి. మనం లాగినప్పుడు ఒక సౌండ్ అనేది టక్ అనేది ఒక సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ కూడా వస్తుందా లేదా, అలా సౌండ్ రాలేదంటే కూడా వాల్ ఆయిల్ సీల్ లూజ్ ఉన్నాయి అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. హెడ్ ఫిట్ చేస్తూ ఉన్నామంటే దాని కింద ఒక వాచరు స్ప్రింగు, దానిపైన ఇంకొక వాచరు, దాంట్లో 2 లాకులు. సింపుల్గా హెడ్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. మనం 12 రింగు పెట్టి కూడా సింపుల్గా ఫిట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక ట్యూబ్ ముక్కతో కూడా వాల్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే ఫిట్ చేసాం, ఇంకొక సైడ్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు. ఇంతకుముందు ఉన్న మాదిరిగా టైట్గా అయితే ఉండకూడదు. మనకి అలా ఉందంటే మైలేజ్ అనేది రాదు. వాల్స్ పూర్తిగా టైట్ కూడా పెట్టకూడదు. మనకి లైట్గా అడ్డం సేక్ అయితే రావాలి. మనకి సైలెన్సర్ సైడ్ ఉన్న వాల్ అయితే 2 బ్లేడ్లంతా సేక్ రావాలి. అదే కార్బొరేటర్ సైడ్ ఉన్నదైతే ఒక వాల్ అంతా సేక్ అయితే రావాలి. హెడ్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీరైతే గమనించవచ్చు. అటు సైడ్ టైమింగ్ చేయను ఇంకా అదంతా మీకైతే తెలిసే ఉంటుంది. ఇక్కడికి వీడియో అయితే చాలా లెంత్ అయితే వచ్చేసింది. రాగు వాచర్ మాత్రం ఆయిల్ పంప్ సైడ్ అయితే ఫిట్ చేసుకోండి. రిటర్న్ వేశారంటే మనకి అది ఆయిల్ లీకేజ్ అవుతుంది. అటు ఇటు చేశారంటే వాల్స్ అయితే టైట్ చేస్తున్నాం. పై వాల్ అనేది లైట్గా ఒక బ్లేడ్ అంత సేక్ అయితే రావాలి. మీరు అక్కడ గమనించవచ్చు. లైట్గా ఎక్కువ ఉన్న సౌండ్ అయితే వస్తుంది. కింది వాల్ వచ్చేసి మనకి 2 బ్లేడ్లంతా సేక్ అయితే ఉండాలి, ఎక్కువైతే ఉండకూడదు. అది టాప్ పెట్టుకొని ఫ్రీ సెక్షన్లో చూసుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ బైక్ ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత ఆయిల్ ఎక్కుతుందా లేదా అయితే మీరైతే గమనించుకోండి. పైకప్పు ఓపెన్ చేసి చూసారంటే ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఎక్కాలి. అలాగే మైలేజ్ స్క్రూ అయితే సెట్టింగ్ చేసి మైలేజ్ చెక్ చేసి కస్టమర్కి బైక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ వరకు ఎవరైనా చూసి ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. మనకి ఫుల్ వీడియోలు చాలా అయితే పెట్టకపోవడానికి గల కారణం ఏమిటంటే ఎక్కువ మంది చూడడం లేదు. షార్ట్ వీడియోల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫుల్ వీడియోల మీద ఉండదనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టడం లేదు. ఫుల్ వీడియోలు చేయాలా లేదా అనేది కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.